వేణుగోపాల్ గారు, గతంలో సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ ఏకసభ్య కమిషన్ అనేటటువంటివి రెండు డిఫరెంటా? సిట్ రిపోర్ట్ పైన యాక్షన్ ఏమైంది, దానిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు? సార్, సిబిఐ సిట్టు కలిపి కూడా నెల్లూరు కోర్టుకి సబ్మిట్ చేయడం రిపోర్ట్ 2019 నుంచి 2024 వరకు శ్రీవారి ప్రసాదాలు 2 ఇంటిగ్రెంట్స్ కలిసి ఉన్నాయి. అది మోనో డయాక్సిడేట్స్ అని ఒకటి, అదే విధంగా ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ అనేసి ఒకటి. అంటే ఆ రోజు ఒక లీటర్ పాలు కూడా సేకరించకుండా వీళ్ళు ఏదైతే ఒక గ్రామ్ బటర్ కానీ ఒక ఎంఎల్ మిల్క్ కానీ సేకరించకుండా 68 లక్షలు ఏదైతే గీ సప్లై చేయడం జరిగింది. 65 లక్షల టన్నులు అంటే 250 కోట్లు. అంటే ఒక ఎంఎల్ పాలు కానీ ఒక గ్రామ్ బటర్ కానీ సేకరించకుండా 68 లక్షల టన్నులు గీ సప్లై చేశారంటే ఆ సంస్థలు ఎంత దుర్మార్గమైన సంస్థలు, అవి బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయి. అసలుకి ఏదైతే తమిళనాడుకు సంబంధించిన ఏఆర్ డైరీ ఫుడ్ సప్లై కానీ, అదే విధంగా బోలే బాబా డైరీకి సప్లై చేయడం, బోలే బాబా డైరీ 2022లో బ్లాక్ లిస్ట్ లో పెడితే, అదైతే ఉత్తరాఖండ్ లో ఉండే బోలే బాబా ఆర్గానిక్ డైరీ అని ఒకటి, తమిళనాడులో ఏఆర్ డైరీ అని ఫుడ్స్ సప్లై చేసింది, ఏదైతే దాని ద్వారా సప్లై చేయడం జరిగింది. అంటే ఈరోజు ఏదైతే సిట్ ఇచ్చింది, సిబిఐ ఇచ్చింది, అదే విధంగా ఈరోజు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇచ్చింది, ఈ రిపోర్ట్ అన్ని చూస్తే ఖచ్చితంగా కల్తీ అనేది జరిగింది. కానీ అధికారుల పైన ఈరోజు ఏదైతే దినేష్ గారి కమిటీ ఏకసభ్య కమిషన్ అధికారుల్ని చూపిస్తా ఉంది, రాజకీయ నాయకులు ప్రేమేం లేదనే టైప్ లో ఈరోజు మీడియాలో కానీ ప్రతిపక్షాలు కానీ విమర్శించడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. ఈరోజు చైర్మన్లు కానీ బోర్డు మెంబర్లకి వాళ్ళు సపోర్ట్ లేకుండా అధికారులు, ఈఓ లాంటి అధికారులు, ఐఏఎస్ లాంటి అధికారులు ఈ దుశ్చర్యకి పాల్పడరు. ఖచ్చితంగా సిట్టు ఏదైతే సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ లో పూర్తిగా కల్తీ ఉందని చెప్పేసి ఇచ్చారో దాన్ని సమర్థిస్తూనే కదా ఈరోజు ఏదైతే దినేష్ కమిటీ కూడా ఇచ్చింది. అడే కల్తీ లేదని చెప్పలేదు కదా, కల్తీ ఉంది. కానీ దాన్ని ఏదైతే వాళ్ళు దాన్ని దామిపెట్టే ప్రయత్నం చేశారో, ఏదైతే సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ ని, అదే విధంగా ఏదైతే మనం గెజిట్ లో నమోదు చేయాల్సిన బీటా సెట్ స్ట్రెల్ అనేది దాన్ని పొందుపరచకుండా రిపోర్ట్ లో వాళ్ళు టెండర్లకు పోవడము, బ్లాక్ లో ఉన్న కంపెనీని ప్రమోట్ చేయడము, ఇవే జరిగిందని చెప్పి అక్కడ కూడా చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత FSSIA అనేసి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఏదైతే పర్చేసింగ్ మార్కెటింగ్ ఆఫీస్ ఉంటుందో దాని ముందే ఒక ఆఫీస్ పెట్టేశారు. ఆ సంస్థ పెట్టి ఆ అధికారులు పెట్టించి, అంటే టీటీడీ వాళ్ళకి శాలరీస్ పే చేస్తారు. అదేవిధంగా NDDB నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనే సంస్థ, ఈ రెండుటి ద్వారా ఈరోజు ఏది పర్చేస్ చేసినా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా బోర్డు కానీ ఒక నిబంధన పెట్టేసింది. అక్కడ టెస్ట్ చేస్తారు, ఓకే అంటేనే లోపలికి పోవాలి, లేదంటే బయట తరిమేస్తారు, లేదంటే వీళ్ళపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈరోజు సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వము బోర్డుకి ఇంటిమేషన్ ఇవ్వడము, బోర్డు కూడా దాన్ని తూచా తప్పకుండా పాటించడం జరుగుతుంది. అంటే గతంలో చేసిన పొరపాటు మళ్ళీ ఇక్కడ జరగకూడదు. అది రాజకీయ నాయకులు వచ్చి అధికారులు వచ్చి రాజకీయ నాయకులపై లేకుండా ఒక బోర్డు ఒక మంచి సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు మార్కెటింగ్ ఏదైతే ఆఫీస్ ఉందో మార్కెట్ ఆఫీస్ కింద ఈ FSSI కంపెనీ సంస్థ కానీ అదే విషయం NDDB సంస్థ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అధికారులు దీన్ని టెస్ట్ చేసి లోపల పంపిస్తున్నారు, లేదంటే రిజెక్ట్ చేస్తున్నారు. వేణుగోపాల్ గారు మళ్ళీ వస్తారండి మీ దగ్గరికి. వీరశేఖర్ గారు, మీరు ప్రభుత్వానికి ఎలాంటి డిమాండ్ చేయబోతున్నారు, ఎలాంటి విచారణ కొనసాగాలనుకుంటున్నారు? సారీ, అతని టెక్నికల్ ఇష్యూ. వెలుగపూడి ప్రకాష్ రావు గారు, మీరు గతంలో ఈ వ్యవహారం పైన ఎన్నో ఫిర్యాదులు రాశారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఈ అంశం పైన లెటర్ రాయడం జరిగింది. ఎలాంటి స్పందనలు వచ్చాయి, ఎలాంటి సజెషన్స్ మీకు ప్రభుత్వానికి ఇవ్వదలుచుకున్నారు? తమకు తెలుసు, నేను దాదాపు 150 లెటర్స్ అన్న రాసి ఉంటానండి.
చీఫ్ మినిస్టర్స్ కానీ చైర్మన్లకు కానీ ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా రాశానండి. ఎందుకంటే ఇది ఒక సంస్థ బాధ్యత కాదండి, అందరూ కూడా ఎవ్రీబడి ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అనమాట. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కనుక మనం చూసుకున్నామంటే, ఇప్పుడు నేను ఎందుకు మొదలెట్టానండి 2006లో రాజశేఖర రెడ్డి గారు ఈ అలాటెడ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ చర్చెస్, రెనోవేషన్ ఆఫ్ ఓల్డ్ చర్చెస్. సో దట్ మీన్స్ ఒకసారి పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యారు అంటే దే కెన్ డైవర్ట్ ది ఫండ్స్, దే కెన్ డైల్యూట్ ది శాంక్టిటీ ఆఫ్ అవర్ టెంపుల్స్ అండి. అండ్ దెన్ దే ఆల్సో అపాయింట్ ఎనీబడి అండ్ ఎవ్రీబడి హూ ఈజ్ యాంటీ-హిందూ అండ్ నాన్ హిందూస్ ఆల్సో. ఇప్పుడు మన హిందూస్ అని పుట్టినంత వలన వాళ్ళకేమి హిందుత్వం ఉండే ఏం లేదండి. వాళ్ళు ఏదైనా ఏది చేయమంటే అది చేస్తారు. చీఫ్ మినిస్టర్ కానీ అదర్ పీపుల్ ఏది చేయమంటే అది చేస్తారు. కానీ ఒక స్టాండ్ తీసుకుని నేను ఐఎమ్ గోయింగ్ టు స్టాండ్ ఫర్ సనాతన ధర్మ, ఐఎమ్ గోయింగ్ టు ప్రొటెక్ట్ తిరుమల, ఐఎమ్ గోయింగ్ టు మేక్ షూర్ మన తిరుపతి దేవస్థానం శాంక్టిటీ ఈజ్ మెయింటైన్డ్, లడ్డూస్ ఆర్ మెయింటైన్డ్. ఇదంతా అనేవాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ మనకి. ఇప్పుడు ఏమిటి, ఎండోమెంట్ యాక్ట్ మాత్రం రద్దు చేయాలండి, వన్ డే ఆర్ ది అదర్. అది లేకపోతే లాభం లేదు. ఆ తర్వాత నిజంగా అన్ని శాంక్టిటీ ఉంటుందా, సరిగా ఉంటుందా అనేది దట్ ఈస్ సెకండరీ క్వశ్చన్. ఫస్ట్ అట్లీస్ట్ బాగా రిలీజియస్గా ఉండేవాళ్ళని, శాంక్టిటీ అనేది తెలిసిన వాళ్ళని, దాని టెంపుల్ మేనేజ్మెంట్ ఎంత పవిత్రంగా ఉండాలో అటువంటి తెలిసినటువంటి వాళ్ళు కనుక మనం అపాయింట్ చేసామంటే, ఏది ఇప్పుడు స్వామీజీలు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, సో మెనీ పీపుల్ ఉన్నారు కదండి. వీ షుడ్ సీక్ ది గైడెన్స్ ఫ్రమ్ దెమ్. వాళ్ళ చర్య, వాళ్ళ అడ్వైస్ ప్రకారం వీ షుడ్ అపాయింట్ దీస్ పీపుల్. సో దట్ వే సమ్ లెవెల్ ఆఫ్ శాంక్టిటీ ఈజ్ మెయింటైన్డ్. మీరు చూసుంటారు, ఎవ్రీ ఇయర్ sanctity is getting diluted. We are not able to even figure out what they are doing it. ఇప్పుడు ఈరోజు తిరుపతి చూశారంటే అండి, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఆల్కహాలిక్ సెంటర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. మీరు తిరుచానూరు చూశారంటే ఇట్ ఈస్ లైక్ ఏ మీట్ షాప్ రేదర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. సో దానికని మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఫర్ ది లాస్ట్ 1 year వై వీఆర్ ఫైటింగ్ వాట్ వీఆర్ ఫైటింగ్ ఏమిటంటే, డిక్లేర్ తిరుమల, తిరుపతి, తిరుచానూర్ యాజ్ అ పుణ్యక్షేత్ర. ఏమండి, దానికి సో మెనీ అదర్ థింగ్స్ ఉన్నాయండి. అంటే నేనైతే ఐ వెంట్ టు ది ఎక్స్ట్రీమ్ సపోర్ట్ ఫర్ యువర్ డిమాండ్ అండి. నేను మళ్ళీ వస్తాను. వేణుగోపాల్ గారు, గతంలో సిట్